అన్నా సినిమా చూస్తే మైండ్ బ్లో అయిపోయిందన్నా. ఎంత బాగుంది సినిమా, మాత్రం బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ కెరియర్లో ఇది మాత్రం చాలా పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం చూడలేము. ఒక ఆది, ఒక సింహాద్రి, ఒక త్రిపురాల తర్వాత ఎన్టీఆర్ కెరియర్లో మరి విశ్వరూపం చూపించిండో. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేం కూడా. అంటే కొరటాల శివ చెప్పిండు ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అని. ఎన్టీఆర్ కూడా ప్రెస్ మీట్లో ప్రతి ఏళ్ళ చెప్తున్నాడు సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ ఒక ఎన్టీఆర్ టైగర్ అంటే ఎలా చూపించిండో ఈ సినిమాలో ఒక టైగర్ లెక్క చూపించారు. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూసినా బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ బోర్ అనేది లేదని యాడ్సాప్ చెప్పాలి, డైరెక్టర్ గారు చెప్పాలి. ఇది సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. దూకే ధైర్యం జాగ్రత్త, వారే వారే వా దేవర ముంగిట నువ్వెంత వారే. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. దేవర దెబ్బ బైరాగాడి అబ్బా అన్నట్టుంది మూవీ అయితే. సముద్రం మొత్తం అందరికి తెలుసు, సముద్రంలో బ్లూ కలర్ వాటర్ ఉంటది, కానీ దేవరాల మొత్తం రెడ్ ఉంటది. రెడ్ అంటే బ్లడ్. అనిరుడ్ మ్యూజిక్ నిజంగా చెప్తున్నాను బ్రో, నాకైతే మొత్తం గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చినాయి. నైట్ నుంచి నిద్ర లేదు. మీరు కూడా ఎవరు నిద్ర పోదు, మూవీ చూడాలా, అట్లుంది సినిమా అయితే. ఎన్టీఆర్ అన్న ఒకటి చెప్తున్నా, ఏ హీరో అయినా సరే సీనియర్ అవుతాడు, కానీ మన ఎన్టీఆర్ ఎప్పటికి కూడా సీనియర్ కాడు. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి. నిజంగా చెప్తున్నా, నిజంగా ఏ పులైనా సరే సీనియర్, ఏ పులైనా సరే ఓల్డ్ అవ్వాల్సిందే, కానీ మన యంగ్ టైగర్ ఎప్పుడు యంగే. నిజంగా యంగే. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఒక ఫ్యాన్ గా కాకుండా ఒక సామాన్య సినీ ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఆస్కార్ వచ్చే నటుడు ఎన్టీఆర్ గారు. సో దాని గురించి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. డెఫినెట్ గా నటనకి ఏ రోజన్నా ఆస్కార్ తీసుకురాగలుగుతాడంటే ఒక భారతీయ ఏకైక నటుడు ఎన్టీఆర్. అంతే. ఓకే, మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఏం కనిపించట్లేదు. నాకైతే కంప్లీట్ ఎర్రగా కనిపిస్తుంది, కంప్లీట్ రియల్ గా ఎర్రగానే కనిపిస్తుంది. మీడియాలో సప్పు లేదు భయ్యా, ఒకసారి బాగుంది, డిఫరెన్స్ కనిపించింది. దీనికి చాలా అంటే ఇంకా ఇంప్రూవ్ అయ్యింది అంటారు అనిపించింది. అది ఆ హీరోయిన్ కొంచెం సేపే చూపించారు, కొంచెం సేపు చూపించినా కొంచెం రొమాన్స్ నడిచింది అంతే. హైలైట్స్ వచ్చేసి యాక్షన్, ఎమోషనల్, ఫైట్స్. పార్ట్ 1లో ఫైట్స్ కవర్ అయినాయి, పార్ట్ 2లో కూడా ఫైట్స్ కవర్ అయినాయి. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ బీజిఎం అదరగొట్టిండు. అండర్ వాటర్ ఫైట్స్ విషయంలో బీజిఎం అదరగొట్టిండు భయ్యా, అంత బాగుంది. డైరెక్షన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆచార్యకు దీనికి. అయితే కాంబినేషన్ అంటే వాళ్ళదంత సేపు చూపించలేదు భయ్యా, ఒక సాంగ్ ఒకటి పెట్టారు అంతే, ఇంకేం ఉండదు. ఏం లేదు, హీరోయిన్ ఎంట పడతారు అంతే, ఏం ఉండదు దాంట్లో, ఏముండదు, ఒక సాంగ్ అంతే, అంతకుమించి ఏం లేదు. మూవీ మొత్తంలో అంటే ఆ హీరోయిన్ తోటి అయితే సాంగ్ ఒకటే ఉంది అంతే, ఇంకేం లేదు. అంత డిఫరెంట్ కనిపించలేదు. ఒక 15 to 20 minutes అంతే. ఓవరాల్గా బాగుంది. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు చూడ. అన్న దేవరా సినిమా ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఆఫ్టర్ 6 long years ఎన్టీఆర్ అన్న హంట్ బిగిన్ అయింది, కానీ చాలా బాగుంది. ఫ్యామిలీ వాచ్. కల్కిని మించిపోతుందని చాలా మంది అంటున్నారు, అనుకోవచ్చా? కల్కి అనేది చెప్పలేం భయ్య, అది డిఫరెంట్ జానర్ బేస్డ్ ఆన్ నార్త్ ఆడియన్స్. ఓకే, సో జాన్వీ కపూర్ ఇద్దరు కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. అంటే ఎక్కువ జాన్వీ కపూర్ ఎక్కువ కనిపించలేదు, డిసప్పాయింట్ అవుతున్నాం? లేదు భయ్య, సెకండ్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఉంటుంది, కానీ బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ పరంగా ఎట్లా ఉంది? చంపేశాడు నిజంగా, ఇచ్చి పడేసాడు. మొత్తంలో మీకు ఏం హైలైట్ అనిపిస్తుంది? అండర్ వాటర్ సీక్వెన్స్ చాలా బాగుంది. ఓకే, అండర్ వాటర్ ఫైట్ చాలా బాగుంది.